ಬಂಧನ ಭವ ಭಯ ದೂರ ಭಕ್ತ ಕರುಣಾ ಸಾಗರ ಬಂಧನ ಭವ ಭಯ ದೂರ ಭಕ್ತ ಕರುಣಾ ಸಾಗರ ದತ್ತಾತ್ರೇಯ ತ್ರಿಮೂರ್ತಿ ರೂಪ ತ್ರಿಭುವನ ಲೋಕ ರಕ್ಷಕ ಕೃತಿಕಾಕಾರ ಸಿದ್ಧಾನುಸಾರ ಸಿದ್ಧದೂತ ಮನೋಹರ ಕೃತಿಕಾಕಾರ ಸಿದ್ಧಾನುಸಾರ ಸಿದ್ಧದೂತ ಮನೋಹರ ಸಹ್ಯಾದ್ರಿವಾಸ ಸಚ್ಚಿದಾನಂದ ಶ್ರೀ ಗುರುದತ್ತ ಸ್ವರೂಪ 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 ರಾಮ್ ರಾಮ್ ದತ್ತಾಯ ನಮಃ 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 ದತ್ತಾತ್ರೇಯ ತ್ರಿಮೂರ್ತಿ ರೂಪ ತ್ರಿಭುವನ ಲೋಕ ರಕ್ಷಕ 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 ತ್ರಿಭುವನ ಲೋಕ ರಕ್ಷಕ ತ್ರಿಭುವನ ಲೋಕ ರಕ್ಷಕ ದತ್ತ ಸ್ವರೂಪ ಶ್ರೀ ಸದ್ಗುರುನಾಥ ಮಹಾರಾಜ ಕಿ ದೇವ ದೇವ ದಾನವ ಅಂತ ಐಡಿ ಅಂತ ದತ್ತ ದೇವ 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 ದಾನವಾಂತ ದೀನ ರಕ್ಷ 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 ದೋಷ ದೂರದಿ
स्वरूप श्री सद्गुरुनाथ महाराज की ID 138. కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే అనసూయాత్రుల తపసు మేచే అనసూయాత్రుల తపసు మెచ్చే ఆది గురువై భువికి వచ్చే ఆది గురువై భూమికి వచ్చే సహ్య పర్వత సానువులలో సహ్య పర్వత సానుగుణలో సచ్చిదానందమే రూపు దాల్చే సచిదానందమే రూపు దాల్చే కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే వేదములు వెన్నంటి వచ్చే వేదములు వెన్నంటి వచ్చే కామధేనువు కదలి వచ్చే కామధేనువు కదలి వచ్చే అనఘమాతయు అనుసరించే అనఘమాతయు అనుసరించే జగతి అంతయు పులకరించే జగతి అంతయు పులకరించే కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే మానవాళికి అభయమిచ్చే మానవాళికి అభయమిచ్చే ఇష్టకామములన్నీ తీర్చే ఇష్టకామములన్నీ తీర్చే నిష్ఠగా కొలిచేటి వారల నిష్టగా కొలిచేటి వారల కష్టమంతయు కరుగజేసే కష్టమంతయు కరుగజేసే కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే అన్ని దిశలా సంచరించే అన్ని దిశలా సంచరించే అంధకారమునే హరించే అంధకారమునే హరించే ఆత్మతత్వము తెలియపరచే ఆత్మతత్వము తెలియపరచే సచ్చిదానందపు వెలుగు పంచే సచిదానందము వెలుగు మంచే జై గురుదత్త శ్రీ గురుదత్త 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 జై జై దత్త జై గురుదత్త జై దత్త జై గురుదత్త జై జై దత్త జై గురుదత్త జై దత్త జై గురుదత్త జై జై దత్త జై గురుదత్త జై దత్త జై గురుదత్త రామ్ రామ్ దత్తాయ నమః రామ్ రామ్ దత్తాయ నమః రామ్ దత్తాయ నమః రామ్ 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 రామ్ దత్తాయ నమః జై గురు జై గురు జై గురుదత్త జై గురు జై గురు జై అందరూ చెప్పాలి. గురుదత్త
महाराज की जय। ID 81 జయ గురుదత్త. భక్తులందరూ కూడా జతలో పాడాలి, అందుకే మధ్యలో నామావళి కూడా చెప్తోంది, దయచేసి మాట్లాడద్దు. ID 81. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. భక్త చాతక పక్షుల దండు, భక్త చాతక పక్షుల దండు, ప్రాణము నిలిచెనులెండు. ప్రాణము నిలిచెను రెండు. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. ద్రాం 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 గర్జించింది. రామ్ 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 గర్జించింది. హృదయ తంత్రులు మృగించింది. హృదయ తంత్రులు మ్రోగించింది. అనఘ మెరుపై మిరుమిట్లయింది. అనఘ మెరుపై మిరుమిట్లయింది. లోని చీకటి మటు మాయమైంది. లోని చీకటి మటు మాయమైంది. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. భక్తి వాకలు పొంగేశాయి. భక్తి వాకలు పొంగేశాయి. భక్త క్షేత్రాలు పులకించాయి. భక్త క్షేత్రాలు పులకించాయి. దత్త బోధలు చల్లైనాయి. దత్త బోధలు జల్లైనాయి. జన్మ తాపాలు చల్లారాయి. జన్మతాపాలు చల్లారాయి. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. దత్త చక్రం మెరుపైంది. దత్త చక్రం మెరుపైంది. దత్త ఢమరుగు ఉరుమైంది. దత్త ఢమరుగు ఉరుమైంది. దత్త శూలం ధారైంది. దత్త శూలం ధారైంది. శంఖారావం ఓరైంది. శంఖారావం ఘోరైంది. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. దత్త పాత్ర చాతకమైంది. దత్త పాత్ర చాతకమైంది. దత్త మాలిక వడగళ్ళైంది. దత్త మాలిక వడగళ్ళయింది. నాదు హృదయం పొలమైంది. నాదు హృదయం పొలమైంది. సచ్చిదానందం పంటయింది. సచ్చిదానందం పంటయింది. సచ్చిదానందం పంటయింది. సచ్చిదానందం పంటయింది. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. దత్తమేఘం వర్షించింది, చిత్తవృక్షం చిగురించింది. రాం రాం దత్తాయ నమః. రామ్ రామ్ దత్తాయ
సచ్చిదానంద నీవు మా పాప నీ నీడ ఉన్నాము బాబా సచ్చిదానంద నీవు మా పాప సచ్చిదానంద నీవు మా పాప ఓ పాప మా పాప నువ్వు బాబా పాపాలు అంతా పోగొట్టి మా పాపాలు అంతా పోగొట్టి మా పాపాలు అంతా పోగొట్టి జయ గురుదత్త దేవి ఆరతి ఐడి 305. అందరూ కూడా మీ సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ తీసి స్వామీజీ వారిని దేవి స్వరూపంగా భావిస్తూ ఆరతి చేస్తూ పాడండి. ఐడి 305. జయ బోలో శ్రీమాత స్వరూప శ్రీ సద్గురునాథ మహారాజ్ की జై దేవి దుర్గా జై శరావళి జై దేవి మాతా జై భద్రకాళి జై శారదా మా జై మహాలక్ష్మి జగదాంబ మాయి రాజరాజేశ్వరి अग्निमंडल से तो लहराई तारों में सूरज में काती तेरी पृथ्वी में जल में आग में तू ही प्राण वायु तू ही व्योमकेशी पिंडांड ब्रह्मांड तूने बनाई सृष्टि चराचर तू ही गौरी इच्छा ज्ञान क्रिया शक्ति तू ही अनघांब माई राजराजेश्वरी शोषणहारी पोषणकारी जीवन सवारी दुर्गी लक्ष्मी कर्म दुष्कर्म की तू साक्षी कलिमल मिटाओ मीनाक्षी जय लक्ष्मी देवी तू ही पराशक्ति काशी विशालाक्षी तू ही शिवानी माता सरस्वती तू ज्ञानदायी चंडी चामुंडी शक्ति दुर्गे वेद मंत्र करते तेरा वर्णन हरिहर ब्रह्मा करते सेवन देवर्षि गण गाते तेरा कीर्तन अष्ट दिक्पालक करते नमन यंत्र मंत्र तंत्र तू ही भवानी श्री चक्र षट चक्र तू ही कुंडलिनी स्वरवर्ण देवी श्रीरागरागिणी अर्धनारीश्वरी श्रुतिलय रूपिणी केयूर चंपक पद्म मंदार तरसते करने तुझको सिंगार मणिमय माणिक्य मुक्ताहार चाहते करने तेरा अलंकार वैसे तो दुर्गम दुर्लभ तुम्हारी भक्ति के वश में झट से आ जाती तामस विनाशी सत्वगुण साध्वी षट वैरिनाशी ज्वालामुखी जय सप्त मातृका जय वन दुर्गा अष्टादश शक्ति नव दुर्गा जय सप्त मातृका जय वन दुर्गा अष्टादश
సచ్చిదానంద వైష్ణవి విరజా కామాఖ్యా వింధ్యాదేవి సచ్చిదానంద వింధ్యాదేవి సచ్చిదానంద వింధ్యాదేవి సచ్చిదానంద 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 త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ కాయేన వాచా మనసేంద్రియైవా ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం గోపికావల్లభం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే సర్వే చ సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః సర్వదేవతా స్వరూప శ్రీ 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 గణపశ్చిదానంద సద్గురునాథ మహారాజ కీ ఇప్పట్లో దత్తగురు క్షేత్రం ఇది దుండిగల్లు. ఈ పేరు వింటేనే దత్తభక్తుల హృదయాల కురియును పన్నీటి జల్లు. దత్తగురు క్షేత్రం ఇది దుండిగల్లు. ఈ పేరు వింటేనే దత్తభక్తుల హృదయాల కురియు పన్నీటి జల్లు. దత్తగురు క్షేత్రం ఇది దుండిగల్లు. ఇచట వినిపించును సద్గురు సచ్చిదానందుని పదద్వంద్వముల అందియల గల్లు గల్లు. దత్తగురు క్షేత్రం ఇది దుండిగల్లు. ఇచట వినిపించును సద్గురు సచ్చిదానందుని పదద్వంద్వముల అందియల గల్లు గల్లు. దత్తగురు క్షేత్రం ఇది దుండిగల్లు. ఇది దత్తావధూత స్వామికి నెలవై నెరనమ్ముకున్న భక్తులకు ఆధ్యాత్మిక సాధకులకు పుట్టినిల్లు. దత్తగురు క్షేత్రం ఇది దుండిగల్లు. ఇది దత్తావధూత స్వామికి నెలవై నెరనమ్ముకున్న మనబోటి భక్తులకు ఆధ్యాత్మిక సాధకులకు పుట్టినిల్లు. పుట్టినిల్లే ఇది నిజంగా. ఎందుకు పుట్టినిల్లు అని చెప్తానికి కారణం చెప్తా. స్వామివారి యొక్క భాగ్యనగర ప్రవాసం మొట్టమొదటిగా 1970 ఆ ప్రాంతాల్లో ప్రారంభమైంది. పూజ్య స్వామీజీ వారు మొట్టమొదటిగా పద్మనానగర్ కౌతావారి కళ్యాణ మండపంలో మొట్టమొదటిసారి గురుపాదం భాగ్యనగర్లో అడుగుపెట్టింది. దాదాపు ఇప్పటికీ 55 సంవత్సరాలు కాలం గడిచింది. చిన్న కాలం ఏం కాదు, చిన్న సమయం కాదు. అది
అప్పటికి ఎవరు ఊహించలేదు ఇలాంటి క్షేత్రాన్ని పూజ్య స్వామీజీ వారు ఇక్కడ సృష్టించబోతారు ఫ్యూచర్లో, భవిష్యత్తులో అని. నిదానంగా అక్కడి నుంచి అనఘావృతాలు చేసుకుంటూ అప్పుడప్పుడు వస్తూ, పాత రోజుల్లో కొన్ని సందర్భాల్లో ముకుందరామయ్య గారింట్లో, కొన్ని సందర్భాల్లో దాట్ల వారింట్లో, ఇంకొన్ని సందర్భాల్లో వేరే భక్తుల ఇళ్లల్లో చేసుకుంటూ ఎంత కష్టపడి ఇవాళ ఇంత నింపాదిగా కూర్చున్నారో మన ముందు స్వామీజీ. ఎంత ప్లాట్ఫామ్ రెడీ చేసుకుని, ఒక ఊరికి రోడ్డు వేయకముందు ఆ ఊరంతా గుంతలతోనూ ముళ్ళ కంపలతోనూ పొదలతోనూ ఉంటుంది. ఓ 10-15 ఏళ్ల తర్వాత బ్రహ్మాండమైనటువంటి రహదారి నిర్మాణం అయి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆ రహదారి నిర్మించడానికి కష్టపడ్డ వాళ్ళు ఎంతమందో, అందులో ఉన్న కష్ట నష్టాలు ఎలా ఉంటాయో మనకి తెలియదు. ఇవాళ మనకి బ్రహ్మాండమైనటువంటి ఈ సభా ప్రాంగణం మాత్రమే కనపడుతోంది. దాని వెనకాల సద్గురుదేవులు ఎంత కృషి చేశారో, ఎంతమంది భక్తుల యొక్క హృదయాలలో దూరి వాళ్ళని కన్విన్స్ చేశారో. పుట్టినిల్లని ఎందుకంటున్నానంటే, ఈ తెలంగాణ మొత్తానికి, ఇప్పుడు ఆంధ్రాకి విజయవాడ ఎట్లయితే పుట్టినిల్లు ఆశ్రమం, తెలంగాణకి హైదరాబాద్ దుండిగల్ భాగ్యనగరమే పుట్టినిల్లు. ఇక్కడి నుంచే భక్తులంతా తయారయ్యారు. ఇక్కడి నుంచే మిగతా క్షేత్రాలన్నిటి కూడా స్వామీజీ వారు తయారు చేసుకున్నారు. అనేక మంది భక్తులను కన్విన్స్ చేసి, అనేక మంది భక్తులను తయారు చేసి, అప్పుడు ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని కానీ, దేవాలయ సముదాయాన్ని కానీ నిర్మించి మన చేతికి స్వామీజీ బహుమతిలాగా అందించారు. దీని వెనక ఎంత కృషి ఉంది. 1990లో ఇక్కడ ఆ ప్రాంతాల్లో, ముందు 86-87లో వచ్చింది ఈ స్థలం. ఈ 1.5 ఎకరమే ఉండేది. రాధేశ్యామ్ అగర్వాల్ గారిని ఒక పుణ్యాత్ముడు ఇచ్చినటువంటి స్థలం ఇది. ఆ ముందులో ఒక 3 అడుగుల మామిడి చెట్టుకే బ్రహ్మాండమైనటువంటి మామిడికాయలు స్వామీజీ వారు వచ్చి కోశారు. ఇప్పటికీ కూడా ఆ దృశ్యం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. 90లో స్వామీజీ వారు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఇక్కడే ఇదే స్పాట్, ఇక్కడే ఒక షెడ్ ఉండేది, అక్కడో షెడ్ ఉండేది. గోపీమురళి నిలయంలో ఆదివారాలు హోమాలు జరుగుతూ ఉండేవి. అప్పట్లో ఆ షెడ్ నిండి ఉండేది, బాగా భక్తులు వస్తూ ఉండేవారు. స్వామీజీ వచ్చినప్పుడు ఈ షెడ్లో, చిన్న షెడ్లో కార్యక్రమం. ఈ స్టేజ్ అంతా కూడా ఆ షెడ్ ఉండేది కాదు. ఇందులోనే స్వామీజీ వచ్చినప్పుడు కార్యక్రమం జరిగేది. ఈ స్టేజ్ మీద కూర్చొని స్వామీజీ వారు ఒక మాట అన్నారు. స్వామీజీ అనుకుంటే బృందావనాన్ని దిబ్బని చేయగలరు, దిబ్బని బృందావనము చేయగలరు అన్నారు. ఈ మాట అన్నారు. నేను గురువుగారు సాక్ష్యంగా చెప్తున్నాను సమక్షంలోనే. 36 సంవత్సరాల క్రితం గురువు మాట్లాడిన మాట ఇది. అర్థం కాలేదు, ఆ మాటకి అర్థం ఆ రోజున తెలియలేదు. ఇదేంటి స్వామీజీ ఇట్లా అంటున్నారు, దిబ్బని బృందావనం చేయటం ఏంటి, బృందావనాన్ని దిబ్బను చేయటం ఏంటి? 36 ఏళ్లలో ఎంత చూసాం మనం, ఎంత చూసాం. చూసి ఈ షెడ్డు చూసి, ఈ శమనం చూసి ఆయనకి విసిగెత్తిపోయింది. లేదు, ఏదో ఒకటి చేయాలి నేనని ఆయనే అగ్నిదేవుడిని ఆహ్వాన చేశారు. ఆవాహన చేసి, ఇది మార్చవయ్యా ఆజ్ఞాపించారు, ఇది మార్చవయ్యా, ఇది తీసేయి. నేను ఎన్నిసార్లు చెప్పిన, పొద్దున కూడా చెప్పారు కదా, నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మార్చట్లేదు, నువ్వు మార్చు. గురువు ఒక్కడే నవగ్రహాలను కానీ, పంచభూతాలను కానీ, ప్రకృతిని కూడా శాసించగలిగిన వాడు గురువు ఒక్కడే. అలాగని ప్రతి క్షణం చేయడా పని. అసాధారణమైనటువంటి సంకల్పం మనసులోకి వచ్చినప్పుడు చేస్తారు. ఇంకప్పుడు ఆయన ఏమీ ఆలోచించారు. ఎందుకంటే అది గురు సాక్షాత్ పరబ్రహ్మ, పూర్తి పరిపూర్ణంగా గురు సాక్షాత్ పరబ్రహ్మ. మనం చదువుకుంటాం, చిన్నప్పటి నుంచి గురు బ్రహ్మ అని చదువుకుంటాం కదా మనం. అలా సంకల్పం చేసినప్పుడు ఇంకా అది షెడ్ ఏంటి ఆయన ఇష్టం, అది తీసి ఇంద్రభవనం చేసేశారు కూడా ఇక్కడ. అటువంటి ఒక అపురూపమైన ఇంద్రభవనాన్ని ఇచ్చి ఆగలేదు ఆయన. ఇక్కడ మనందరికీ పని పెట్టాలి కదా. వచ్చినప్పుడు ఒట్టిగా ఏదో 5 గుళ్ళు ఉన్నాయి, 6 గుళ్ళు దండం పెట్టుకుపోతాం, అది కాదు. ఇక్కడ ఒక ఉత్సవాలు చేయాలి, పంచోత్సవాలు చేయాలి, ఇక్కడ ఒక కోనేరు రావాలి. అన్ని రకాలైనటువంటి ట్రెడిషన్స్, ఈ సనాతన సాంప్రదాయంలో ఏవేవైతే ఉన్నాయో ఉత్సవాలు, వాటన్నిటిని కూడా మనం చేసుకోవాలి. ఇది చేస్తే చాలదు, ఇది చేస్తే చాలదు, ఇంకేదో చేయాలి. స్వామీజీ యొక్క తపన అది, మనసులో అది. ఆ తపనతో ఇవాళ పూజ్య స్వామీజీ వారు మనందరికీ కూడా కానుక, ఈ ఉగాది అవటానికి పరాభవ ఉగాది కానీ, ఈ పంచోత్సవాలను మనకిచ్చేది ప్రాభవ ఉగాది లాగా మనకి మారిపోయింది అనిపిస్తుంది. ఇది ప్రాభవం, సద్గురువు యొక్క ప్రాభవం ఇది. పంచోత్సవాలను మనకి ఇచ్చారు. ప్రతి పూర్ణిమకి ఒక్కొక్క దేవతకి
దత్తాత్రేయుడు ఈ క్షేత్రానికి అధిష్టాన దేవత కాబట్టి ఆ దత్తస్వామితో దత్తావతత్వ స్వామితో మొదలుపెట్టారు. ఈ రోజున ప్రతి పౌర్ణమికి ఒక మూర్తి, అమ్మవారు, ఆంజనేయ స్వామి, శివయ్య అందరూ ఉన్నారు కదా, త్రిముఖ గణపతి. ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క దేవతకి మనం ఈ ఉత్సవాలన్నీ కూడా చేసుకోవాలి. మనం అందరం కూడా రావాలి. పౌర్ణిమ నెలకు ఒక్కరోజే కదా వచ్చేది, ఆ రోజు మనం బ్లాక్ చేసుకోవాలి. ఆ రోజు ఇక్కడ దత్తస్వామి సన్నిధిలో మనం గడపాలి. పూర్ణిమ విశేషం గురించి మనం కొత్తగా చెప్పేదేం లేదు. గాణగాపురం వెళ్ళే భక్తులకు తెలుసు కదా, ఇది మళ్ళీ గాణగాపురం లాగా చేస్తున్నారు స్వామీజీ. ఇంకా అక్కడ దత్తుడే ఉన్నాడు, ఇక్కడ దత్తుడే ఉన్నాడు కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఇది కూడా గాణగాపురం, మరో గాణగాపురం లాగా మరొక కాలాగ్నిశమ నక్షత్రం లాగా తయారైపోతుంది. కాబట్టి మనం ఒక్క పూర్ణిమను కూడా వదులుకోకుండా, పూర్ణిమ అంటే దత్త అంటే పూర్ణిమ అంతే, దత్త పూర్ణిమలాగా మనం దీన్ని ప్రతి పూర్ణిమని దత్త జయంతి, దత్త పూర్ణిమలాగా, మార్గశిర పూర్ణిమలాగా మనం ఆచరించుకోవాలనే ఒక సంకల్పంతో పూజ్య గురుదేవులు మనకి వాళ్ళ ఈ పంచోత్సవాన్ని ఇక్కడ అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి మనం దాన్ని మిస్ చేసుకోవద్దు. ఈరోజు ఉదయం పూజ్య స్వామీజీ వారు మనకు అనుగ్రహం ఇచ్చారు. మనకి సంవత్సరానికి ఒక రోజు ఈ హనుమత్ సరోవరం, దానికి పేరు పెట్టారు స్వామీజీ వారు. అందులో మనం వస్త్రాలతో పాటుగా సచేల స్నానం చేసి స్వామి దగ్గరికి, అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని ఆ ఫలితాన్ని పొందండి అన్నారు. సచేల స్నానం విశేషం చేయాలని తెలియాలంటే మనం గంగకి వెళ్ళాలి. గంగ అంటే గంగని కూడా స్వామీజీ ఇక్కడ ఆవాహన చేశారని దాని అర్థం. గంగమ్మలో స్నానం చేసి లేస్తే శరీరంలోంచి ఏదో పాపాలు వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది, మణికర్ణికలో మధ్యాహ్నం పూట చేస్తే. అటువంటి ఒక మహత్తు ఈ హనుమత్ సరోవరంలో కూడా పూజ్య స్వామీజీ వారు మనకు అనుగ్రహించారని అనిపిస్తుంది. ఆ ఒక్కరోజు ఎప్పుడనేది మళ్ళీ పూజ్య స్వామీజీ వారే చెప్తారు. ఆ రోజు మీ అందరికీ కూడా మేము చెప్తాము. ఆ రోజు వచ్చి అక్కడ సరోవరంలో స్నానం చేసి మూర్తులని దర్శనం చేసి మనకి స్వామీజీ ఏదైతే రాసిపెట్టి ఉన్నారో ఫలం, రాసిపెట్టి ఉన్నారో ఆ ఫలితం, దాన్ని మనందరం కూడా పొందుదాం. ఈ ఉగాదికి మళ్ళీ మనతో పాటుగా ఈసారి విశేషం మీరు అందరూ చూసారులే తెలియదు, గతంలో ఎంతమంది భక్తులు వచ్చారో అంతమంది మించి వచ్చారు భక్తులు. ఈసారి మేము ఆశ్చర్యపోయాం. స్వామీజీ దాదాపు 5 గంటల వరకు కూర్చున్నారు. 1 గంటకు అవుతుందో, 2ంటికి అవుతుందో, 3ంటికి అవుతుందో అన్నట్టుగా అలా చూస్తున్నాం. ఒక రకంగా చూడాలంటే ఇంకా ఏంటి వస్తూనే ఉన్నారు. ఎంతకీ తిరగట్లేదు. ఇది చాంతాడంతకు, కొండవీటి చాంతాడంత క్యూ నడుస్తూనే ఉంది. 2 పక్కల నడుస్తోంది, మళ్ళీ వేరే ఇటు నడుస్తుంది అటు నడుస్తుంది. ఆయన తెలుసు కదా ఎప్పుడు ఎక్కడ దాకా నడుస్తుంది ఏంటనేది, ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్నారు. మనకి తెలియదు. 5ంటికి స్వామీజీ లోపలికి వెళ్ళారండి. అది మీరు నమ్ముతారా? 84 ఏళ్ళని చెప్తారు. ఉట్టిగా మనకి అంకె అంతే. అది 84ను చూసి మనం మోసపోవద్దు. 84లో నవ రూపాం బహుపూర్వాం నవమేఘని సంశ్రిత శర్వాం రాశారు కదా పాట. ఉట్టిగా రాయలా, ఆయనే రాసుకున్నారు. రాజరాజేశ్వరి మాంపాయి గురురూపిణి అని తత్కాలికంగా కావాల్సిన ఎనర్జీని ఆయన కానీ అది సెల్ఫ్ జనరేటర్. అది జనరేటర్ అంటే దానికి దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్వయం ప్రకాశం కలిగిన సెల్ఫ్ జనరేటర్ సద్గురుదేవులు. ఎక్కడి నుంచి పవర్ రాదు. సూర్యుడికి ఆయనకి అన్నట్టుగా సద్గురు సూర్యనారాయణమూర్తి కూడా అదే. ఆయనే ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటారు. ఇంతమంది ఉన్నారా దానికి తగ్గట్టుగా. ఇవాళ వచ్చారు, మళ్ళీ 3000 మంది కూర్చున్నారు, ఆ పైబడి కూర్చున్నారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళారు. మేమేదో కుర్చీ పెట్టి తిరుగుతున్నాం, స్వామీజీకి ఏమైనా అలసిపోతారని కూర్చుంటారని. ఎక్కడ కూర్చుంటే కదా అది తిరుగుతూనే ఉన్నారు ఆయన. అది మన యొక్క ఆలోచనకి బుద్ధికి ఎప్పుడూ దొరకడు ఆయన. మన బుద్ధికి అతీతం స్వరూపం అది. మనం ఇట్లా అనుకుంటే ఇట్లా ఉండడు ఆయన, అంతే. అది ఎప్పటికప్పుడు చూసి ఆశ్చర్యపోవటమే. ఎప్పటికప్పుడు చూసి అలాగా మనం అట్లా ఒక రోజుకి ఏమైపోతుందంటే మనం ట్యూన్ అయిపోతాం. మన మనసు ట్యూన్ అయిపోతుంది. ఇవాళ ఇంతే అనుకోవడానికి లేదు, రేపు అంత అవ్వచ్చు, రేపు ఇంకో రోజు ఇంత, ఇట్లా అని మనం లిమిట్ చేయడానికి లేదు. మన బుద్ధికి మన శక్తికి పరిమితి ఉంది. పరిమితమైన మన బుద్ధితో మన జ్ఞానంతో సద్గురువుని మనం కట్టిపడేయలేం. ఇది మాత్రం సత్యం. ఎవరికి వాళ్ళకే తెలుస్తుందని చెప్తూ ఈ ఉగాదికి మన అందరినీ కూడా వచ్చి ఆశీర్వదించారు యుగ పురుషులు. మళ్ళీ మనకు వరం ఇచ్చారు. 27వ తారీఖు రామనవమి, సీతారామ కళ్యాణానికి మనందరం కూడా ఇక్కడే సద్గురుదేవుల యొక్క సాన్నిధ్యంలో ఆ రోజు వశిష్ఠ మహర్షి చేయించినట్టుగా సీతారామ కళ్యాణం మళ్ళీ వచ్చి జరిపిస్తారు ఇక్కడ 27వ తారీఖు. మళ్ళీ మనందరం కూడా ఆ రోజు 9 గంటలకల్లా మనందరం వచ్చి సీతారామ కళ్యాణాన్ని గురు సమక్షంలో మనందరం కూడా దర్శనం చేద్దాం. గురువుగారి ఆశీస్సులు, సీతారామచంద్రమూర్తుల యొక్క ఆశీస్సులు మనం అందరం కూడా పొందుదాం. ఆ కళ్యాణం చూస్తే ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి కూడా అనుగ్రహిస్తాడు. ఆయనకి వేరే అక్కర్లా, రాముల వారిని అమ్మని చూస్తే చాలు ఆటోమేటిక్గా ఆయనే అనుగ్రహిస్తాడని చెప్తూ, మన మీద ప్రేమ ఎంత ఉండకపోతే స్వామీజీ
ఇంత ఎండలో ఆయన వచ్చిన రోజు మధ్యాహ్నం దాకా వేరుగా ఉంది. వచ్చి లోపలికి వెళ్ళారు, ఏం మంత్రం వేసారో తెలియదు, సూర్యుడిని కాసేపు పక్కకు తప్పుకోన్నారు అంతే. ఆ రోజు నుంచి ఎంత మారిపోయింది. నిజంగా ఏసీలు ఉండకపోతే బతకలేని వాళ్ళు ఫ్యాన్ వేస్తే చలిపెట్టిన పరిస్థితికి వచ్చారు ఆ రోజు నుంచి. ఎంత అద్భుతంగా ఉంది వాతావరణం. ఇంతకంటే మహిమ ఎక్కడ చూస్తారండి మీరు? మహిమలు ఎక్కువైపోయి చప్పట్లు కొట్టలేకపోతున్నాం మనం. మహిమలు నిత్యకృత్యమై చప్పట్లు కొట్టలేకపోతున్నాం మనం. ఆక్సిజన్ మనకి అలవాటైపోయి అది ఒక మహిమ భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. ఆక్సిజన్ మనకి ఊపిరి అలవాటు అయిపోయి ఆక్సిజన్ మనకి రెగ్యులర్ నిత్యకృత్యం అయిపోయి దాని మహిమ మనకు తెలియట్లా. అంతే గురువుగారి కృప కూడా అంతే. అది అనునిత్యం వెంటాడి మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది. ఆయన క్షేత్రాలు ఇవి, ఆయన మానసపుత్రికలు ఇవి. ఆయన ఎందుకు వదిలిపెడతారు? బయటికి కనపడనట్టే ఉంటారు. అది అవధూత తత్వం. పట్టుకోనట్టుంటారు, లోపల పట్టుకుంటారు అంతే. అది పట్టుకుంటే చాలు. మన జన్మ చరితార్థం అని చెప్తూ గురుపాదాలకి ఈ మరొక్కసారి అవధూత దత్తపీఠం భాగ్యనగర శాఖ పక్షాన శతధా సహస్రధ అనేక కృతజ్ఞతాభివందనాలు మా కమిటీ తరఫున, మా మాతృమణుల తరఫున, మా ఎస్డిహెచ్ఎస్ వాలంటీర్స్ తరఫున, మొత్తం మా ఆశ్రమ స్టాఫ్ అందరి తరఫున కూడా పూజ్య సద్గురుదేవుల యొక్క దివ్య పాదాల విందాలకి సాష్టాంగ వందనాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై గురుదత్త. జై గురుదత్త. రేపు ఉదయం 8:30 గంటల నుంచి జిఎంసి బాలయోగి స్టేడియం గచ్చిబౌలి నందు దివ్య నాద చికిత్స కచేరీ ఉంది. దానికి ఎవరెవరైతే పాసులు తీసుకున్నారో, హోస్ట్ కమిటీ టికెట్లు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇండోర్ స్టేడియం ఆ భాగ్యాన్ని పొందవచ్చు. రేపు సాయంత్రం స్టేడియంలో ఏ కార్యక్రమం కూడా లేదు. తిరిగి ఎల్లుండి ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి భగవద్గీత పారాయణ ఉంది. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకి సౌందర్య లహరి, శివానంద లహరి పారాయణ కూడా ఉంది. సద్భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. దుండిగల ఆశ్రమంలో శ్రీరామనవమి ఉదయం 9 గంటల నుంచి సీతారామ కళ్యాణం జరుగుతుంది పూజ్య స్వామీజీ యొక్క సమక్షంలో. జై గురుదత్త.